వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ మున్సిపల్ యూనియన్ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ. బల్క్ డ్రగ్స్ పార్కు రద్దు కోసం పోరాడుతున్న మత్స్యకారులకు వైఎస్ జగన్ మద్దతు. గుంటూరులో భారీ నకిలీ సిగరెట్స్ కలకలం. స్పీకర్ అయ్యన్నకు మాజీ సీఎం వైఎస్ జగన్ కౌంటర్. ఆదిలాబాద్లో గంజాయి సాగు చేసిన వ్యక్తి అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, స్పాటన్స్ క్లీన్ కర్నూలు మూమెంట్స్ ఆధ్వర్యంలో కర్నూలు ఆసుపత్రిలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ కలెక్టర్ సింధు సుబ్రహ్మణ్యం ప్రారంభించి నిర్వాహకులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. యువత ముందుకు వచ్చి పరిసరాలను శుభ్రం చేయడం ఎంతో సంతోషంగా ఉందని డిప్యూటీ కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రితో పాటు కర్నూలులో రద్దీగా ఉండే ప్రాంతాలను స్పాట్స్ అండ్ క్లీన్ కర్నూలు మూమెంట్స్ ఆధ్వర్యంలో శుభ్రం చేస్తామని నిర్వాహకులు మనోజ్ తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. చూడరా మనోజన్న అండి. ఈరోజు చాలా ప్రౌడ్గా ఉంది. నా ఏజ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా స్టూడెంట్స్ అండ్ యూత్ మెంబర్స్, స్పాటన్స్ టీమ్ హూ హ్యావ్ కమ్ హియర్, ఇక్కడికి వచ్చి ఒక పైలట్ ఇనిషియేటివ్, ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. శానిటేషన్ మన మొత్తం రాష్ట్రంలో కూడా శానిటేషన్ అనే పాయింట్ మీద చాలా సీరియస్గా ఉన్నాము. ప్రభుత్వం అందరం కూడా ప్రతి హాస్పిటల్స్లో. సో ఈ హాస్పిటల్లో క్లెన్లీనెస్ చేయాలని చెప్పి యూత్ వాళ్ళు స్పాటన్స్ టీమ్ ఒక పైలట్ ప్రోగ్రామ్ లాగా జీజీహెచ్ కర్నూల్లో ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. ఆ ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ ఉన్న 300 ఆల్మోస్ట్ 200-300 మెంబర్స్, స్టూడెంట్స్, యూత్ మెంబర్స్ అందరిని కూడా గేరప్ చేసేసి మొబిలైజ్ చేసి ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారండి. అండ్ ఇక్కడ మనం సూపర్ స్పెషాలిటీ దగ్గర శానిటేషన్ ఒక క్లెన్లీనెస్ డ్రైవ్ అనేసి అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రజలకి ఒక పాజిటివ్ వేలో శానిటరీ అవేర్నెస్ క్రియేట్ చేసేసి పాయింట్లన్నీ చూపిస్తారు. అండ్ దీంట్లో ఇనిషియేటివ్ తీసుకున్న చాలా ముఖ్య మెంబర్స్ అందరూ కూడా అన్వేష్ అండ్ మనోజ్, క్రాంతి. సో ఈ మెంబర్స్ వాళ్ళందరూ చాలా గర్వంగా ఉంది. మై రోల్ వీఆర్ ఫర్ కర్నూలు అనే ఈ వన్ లైనర్స్ ఈ కర్నూలు క్లీన్ మూమెంట్ అనే ప్రోగ్రామ్ని ఈరోజు మనం ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇండియా ఈజ్ ఇన్ యూత్, అదే ఇండియా మొత్తం యూత్ చేతిలో, యంగ్ బ్లడ్ చేతిలో ఉంటుందని మేము యూత్ అంతా కలిసి ఒక టీమ్లా ఫామ్ అయ్యి స్పాటన్స్ వాళ్ళ టీంతో టైఅప్ అయిపోయి
మేము అంటే గత కొన్ని ఈ మంత్స్గా చూస్తే శానిటేషన్ డిపార్ట్మెంట్ అండర్ లీడర్షిప్ ఆఫ్ టీడీపీ కింద అండ్ మినిస్టర్ భరత్ గారి ఆధ్వర్యంలో శానిటేషన్ ప్రోగ్రామ్స్ చాలా బాగా జరుగుతున్నాయి. బట్ శానిటేషన్ ఎంత బాగా జరిగేది ముఖ్యం కాదు, మనకి అంటూ ఒక బాధ్యత ఉంటుంది. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడానికి చదువు అవసరం లేదు, సంస్కారం ఉండాలి. ఆ సంస్కరణ ప్రతి ఒక్కరికి మేము తెలియచేయాలనే మేము ఈ ప్రోగ్రాం తీసుకున్నాము. సో ప్రభుత్వంకి ఎంతైతే బాధ్యత ఉందో దానికి ధీటుగా ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉండాలి, రావాలి. మన ఇల్లు ఎలాగైతే శుభ్రంగా పెట్టుకుంటామో మన ఊరిని కూడా అలాగే శుభ్రంగా పెట్టుకోవాలి అని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ కర్నూలు క్లీన్ అండ్ గ్రీన్గా ఉండడానికి మన మినిస్టర్ భరత్ గారు ఎంత కష్టమైతే పడుతున్నారో దానికి ఈక్వల్గా ప్రజల నుంచి కూడా సపోర్ట్ ఇవ్వాలి. సో ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్గా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా వేస్టేజ్ కానీ క్యారీ చేసి మన నియర్ బై డస్ట్బిన్స్ ఆర్ నియర్ బై రీసైకిల్ బిన్స్లో వేస్తే చాలా బాగుంటుందని మేము ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ఇంకా పెద్దగా సక్సెస్ అయ్యి ప్రతి ఒక్కరికి రీచ్ కావాలనే మా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. స్థానిక ఎన్నికలకు హైకోర్టు స్టే విధించడంపై వరంగల్ జిల్లా బీసీ ప్రజాసంఘం మహిళా నేతలు స్పందించారు. బీసీలకు 42% అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా కూడా హైకోర్టు స్టే విధించడం విచారకరమని పేర్కొన్నారు. శుక్రవారం బీసీ ప్రజాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయన్ భరత్ కుమార్ ఆదేశాల మేరకు నిన్న హైకోర్టు తీర్పుకి నిరసనగా వరంగల్ జిల్లా బీసీ మహిళా అధ్యక్షురాలు తురాయి రజని, ఉపాధ్యక్షురాలు మంచాల పద్మ ఆధ్వర్యంలో వరంగల్లోని పలు ప్రాంతాల్లో శాంతియుతంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ప్రజాసంఘం బీసీ ప్రజాసంఘం నాయని భరత్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ బంద్ పాటించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కొత్తవాడ 23వ వార్డు నియోజకవర్గం నుండి మా అధ్యక్షురాలు తురాయి రజని గారి ఆధ్వర్యంలో నేను వరంగల్ ఉపాధ్యక్షురాలు మంచాల పద్మ ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహించడం జరుగుతుంది. నేడు ప్రభుత్వం ఇచ్చిన జీవో పాస్ కాకుండా హైకోర్టులో స్టే తీసుకురావడం జరిగింది. ఒక నెల రోజుల పాటు స్టే తీసుకొచ్చి 42% రిజర్వేషన్ ఆపాలని ఈ సంఘాలన్నీ మన ప్రభుత్వం చూసినా కూడా మన బీసీ సంఘం తరఫున ఈ పోరాటం ఆగదు. 42% రిజర్వేషన్ అమలుపరిచినాక కాకపోతే వెళ్ళాలని మా సంఘం తరఫున పోరాటం చేస్తూ ఉన్నాము. అప్పటి వరకు మా యొక్క పోరాటం ఆగదు. జై బీసీ, జై జై బీసీ. మా నాయకుడు నాయన భరత్ గారి ఆధ్వర్యంలో ఈ ధర్నా చేయడం జరిగింది. జై బీసీ, జై జై బీసీ. చిత్తూరు జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంకు నిప్పు పట్టించడంపై నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కొడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంకు నిప్పు అంటించడంపై కర్నూలు సిటీ పాత బస్టాండ్ సర్కిల్ నందుగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమంలో కొడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి గారితో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అలాగే ఉన్నత ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తులైనటువంటి డాక్టర్ అలాగే
అచ్చెన్న గారిని ఎంతో అరాచకంగా వీళ్ళు తప్పించిన ఘటనలు ఎన్నో చూశాము. అలాగే అనంతబాబు గారు మా సుబ్రహ్మణ్యాన్ని డెలివరీ చేసి మనకి డెలివరీ చేశారు. అంటే ఇలాంటి వ్యక్తులు మా యొక్క జాతిలో పుట్టకూడదు, కానీ ఇలాంటి వ్యక్తులని మా జాతిలో పుట్టకుండా చేయాలని వారి యొక్క సంఘటన కట్టుకుని వాటిలో జగన్మోహన్ రెడ్డిని ఎంతకైనా కానీ మనం చాలా అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో 27 స్కీములని అంటే మా యొక్క సంక్షేమ పథకాలని తీసేసినటువంటి పనిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక 5 సంవత్సరాలలో గొప్ప విద్యా విధానం అయితేనేమి ఆ దేశ విద్యా విధానానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఆయన వచ్చిన తర్వాత నందూరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఆయన పేరు పెట్టుకుంటారు. అలాంటి నాయకుడిని మనం ఎప్పటికైనా కానీ దూరం పెట్టి మన యొక్క జాతి మాదిగ జాతి వర్గాలు మీరు ఇప్పటికైనా సందర్శించి ఎప్పటికీ మనల్ని జగన్మోహన్ రెడ్డి అణిచివేసి దూరంగా ఉంటాడు. కాబట్టి మీరు ఎప్పటికైనా నమ్మకండి. ఎందుకు జరిగిందంటే ఆ యొక్క ప్రభుత్వమైనటువంటి కూటమి ప్రభుత్వము ఈ యొక్క రాష్ట్రంలో సంక్షేమాన్ని చేస్తున్నాడు. కాబట్టి దాన్ని ఓర్వలేక ఈ రాష్ట్రాల్లో ఎంతైనా సరే రాజ్యం పోసి ఖచ్చితంగా పోరాటాలు గొడవలు సృష్టించి ఎలాగైనా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి కల్పించేందుకు రాష్ట్ర ధన్యవాదాలు. కానీ ఆయనకి వైఎస్ జగన్ ఆయన సంస్కృతిగారనే తాడపల్లి సంస్కృతిగారనే ఈ యొక్క విగ్రహాన్ని కాల్చివేయడం జరుగుతుంది. కాబట్టి మీరైనా ఇప్పటికైనా సరే రైతులారా, నా యొక్క ప్రజలారా, మాలమాది సోదరులారా కళ్ళు తెరవండి. ఆయన ఎప్పటికీ మనల్ని ఎదగనియ్యాడు. ఆయన ఒక నిజంత ఈ రాష్ట్రానికి ఎంతరైనా నష్టం చేశాడంటే అంతరైనా నష్టం చేశాడు. కాబట్టి ఈ భారతదేశ రాజ్యాంగంలో భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. కానీ గత 5 సంవత్సరాలలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ దళితులని అంటే ప్రతి ఒక్క థింగ్ని నాశనం చేశాడంటే అవినీతిమయము అరాచకాలు దోపిడీలు దౌర్జన్యాలు చేశాడు. కాబట్టి ఈ రాజ్యాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి అలాగే మా యొక్క చంద్రబాబు నాయుడు గారు ఇంతమైన అభివృద్ధి తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధం వేములవాడ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ యూనియన్ మహాసభల పోస్టర్ను స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గుర్రం అశోక్ పాల్గొని మాట్లాడారు. ఈ నెల 14, 15 తేదీలలో రంగారెడ్డి జిల్లాలోని తుర్కయంజల్ మున్సిపల్ పరిధిలో రాష్ట్ర మహాసభలు జరగనున్నట్లు తెలిపారు. 14వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని, అందులో సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాట్లాడదా 16వ తేదీ జరగబోయే ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయుటకు కొడుమూరు నియోజకవర్గ ముఖ్య నాయకులతో మరియు కార్యకర్తలతో శాసన మండలి సభ్యులు శ్రీ బీద రవిచంద్ర, కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మరియు కొడుమూరు నియోజకవర్గ అబ్జర్వర్ శ్రీ రామలింగారెడ్డి గారితో కలిసి కొడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు పాల్గొని ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కూటమి నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం అయినది. ఏంలా వాళ్ళ కాడ పనిలే ఈడ పని ఇక్కడ నిన్ను లేదు పువ్వు లేదు ఆడ ఇన్న కనిపిస్తాను ఏం చేస్తారు ఏం చేస్తారు
ఇక్కడ నుంచి స్టేజ్ వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12 జెడ్పీటీసీ 109 ఎంపీటీసీ స్థానాలకు గాను మొదటి విడతలో 6 జెడ్పీటీసీలు 58 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గణపురం, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, రేగొండ, గోరుకొత్తపల్లి మండలాలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ మొదటి విడత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎక్కడున్నారు వాళ్ళు? కొంచెం అక్కడ ఆ లైన్ పోయించి, ఆ లైన్ అక్కడ పోయించి తీసుకో, అక్కడ కూడా పోయించి. ఆటో నీయ కదా, ఆటో నుంచి ఆటో కదా, నేను చెప్పేది ఆడొక్కళ్ళం పెట్టుకో, ఆడొక్కళ్ళు సీరియల్ ప్రకారం ఇక్కడనే వస్తుంది. ఈరోజు ఏమైనా పడతాయా అనిపిస్తున్నా? ఏదైనా ఎలక్షన్ జరుగుతుందని ఫిక్స్ అయిపోవడం అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అంటూ మోసగించిన కపట కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి బీజేపీ శ్రేణులు యత్నించడం జరిగింది. ఈ క్రమంలో దిష్టిబొమ్మను లాక్కోవడానికి ప్రయత్నించిన పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనలో కనీసం నిరసించే హక్కును కాలరాస్తున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తే దాడులు కొనసాగిస్తున్నారని ప్రధాన చౌరస్తాలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమాల మహేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మచ్చ విశ్వాస్, తిలక్ నగర్ మండల అధ్యక్షులు ఐత పవన్, మాదరబోయిన రాకేష్, చెన్నూరి రమేష్, కన్నూరి భాస్కర్, గాదె రాజమల్లు, ఆకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. BJP जिंदाबाद CM down 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 CM down 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 CM 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 down down కాంగ్రెస్ బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి. బీసీలపై కాంగ్రెస్ మొండి వైఖరి, బీసీలపై కాంగ్రెస్ మొండి వైఖరి రక్షించాలి. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ వైఖరి రక్షించాలి. సీఎం డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ 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 సీఎం డౌన్ డౌన్. నరేంద్ర మోడీ దృష్టిబొమ్మ దగ్ధం చేసినప్పుడు నేను అధ్యక్షుడు ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ డౌన్ 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 కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ 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 డౌన్
కదా. నరేంద్ర మోడీ అధ్యయనం చేస్తూనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. 42% బీసీల రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ కపట నాటకాన్ని తెరలేపి ఒక రెడ్డి రిజర్వేషన్ సంబంధించినటువంటి జీవో ఇస్తాడు, ఇంకో రెడ్డి ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించి కోర్టుల పిటిషన్ వేసి నిన్న బీసీలకు తీరని అన్యాయం చేసిండ్రు. ఈ యొక్క రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు తీరని అన్యాయం చేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ ఒక నాటకాన్ని తెరలేపింది. ఈ యొక్క దీన్ని బీసీ సంఘాలతో పాటుగా భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసన తెలియజేయడానికి ప్రజాస్వామ్యబద్ధంగా మేము వస్తే పాశవికంగా మా మీద దాడి చేసిండ్రు. మరి ఇది ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేసిన జీఎస్టీపై కర్నూలులో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలకు అవగాహన కల్పించారు. జీఎస్టీపై పాణ్యం నియోజకవర్గంలోని నన్నూరు టోల్ ప్లాజా గేట్ వద్ద ఈ నెల 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు హాజరవుతున్నారు. ఈ సభకు మద్దతుగా మరియు నూతన జీఎస్టీ విధానంపై పాణ్యం నియోజకవర్గ తెదేపా నేతలు సూపర్ మార్కెట్లు, ఆసుపత్రులు, వివిధ మాల్స్లలో వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా సాయి మెగా హాస్పిటల్లో పేషెంట్ల బంధువులకు జీఎస్టీపై అవగాహన కల్పించారు. నూతన జీఎస్టీ వల్ల సామాన్య మధ్య తరగతి ప్రజలకు నెలకు 3 నుంచి 5 వేల రూపాయలు ఆదా అవుతుందని తెదేపా సీనియర్ నేత పెరుగు పురుషోత్తం రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమర్నాథ్ రెడ్డి, నాగిరెడ్డి, ప్రభాకర్ యాదవ్, నాగముని తదితరులు పాల్గొన్నారు. అనేది జీఎస్టీ యొక్క అవగాహన గురించి 12% ఉన్న జీఎస్టీని 5%కి తగ్గించారు. అంటే 100 రూపాయలు ఉన్న సిరప్ 93 రూపాయలకు మాత్రమే వస్తుంది. అంటే మినిమం 7 రూపీస్ తగ్గుతుంది ఒక సిరప్ మీద. దీనివల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇంకా సర్జరీస్ మీద కూడా 5% ఉన్న జీఎస్టీని 0%కి తగ్గించారు. దీనివల్ల ఈ కూటమి ప్రభుత్వం మనందరికీ ఎంతో జీఎస్టీ ఉండేది. ఇప్పుడు ప్రజలు మన మోడీ గారు అనౌన్స్ చేసిన బట్టి 2.0 జీఎస్టీ నుంచి ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ పైన ఆల్మోస్ట్ 5% తగ్గిపోయింది జీఎస్టీ. రాష్ట్రానికి ఆదాయం తగ్గిన పర్వాలే, రాష్ట్ర ప్రజానీకం మాకు ముఖ్యమని చెప్పేసి జిఎస్టీ కేంద్రం తగ్గిస్తే ఒప్పుకొని ఆ విధంగానే 18 నుంచి 5 దాకా మెడిసిన్స్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వం అన్ని జిఎస్టీ తగ్గించడం వల్ల చాలా ఉపయోగం ఉంది. కాబట్టి మోడీ గారికి, చంద్రబాబు గారికి ధన్యవాదాలు. దగ్గర 7 సంవత్సరాలు అయినట్టుంది. 7-8 సంవత్సరాలు అయితే ఇప్పుడు తగ్గుముఖం పట్టిందంటే మామూలుగా అయితే 7-8 సంవత్సరాలకు రేట్లు పెరుగుతాయి. ఎక్కడైనా సంవత్సరం రేట్లు పెరుగుతూ అవుతున్నాయి. కానీ ఈ మన నరేంద్రంగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు పాణ్యం నియోజకవర్గం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నందు గల సాయి మెగా హాస్పిటల్కు రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ గారు అమర్నాథ్ రెడ్డి జిఎస్టీ వల్ల ఏమేమి లాభాలని కూడా మాకు వివరించడం జరిగింది. పాత రేట్లు, కొత్త రేట్లు కూడా అందరికీ చూపించి వాళ్ళు బిల్లులు ఇస్తున్నారు. చాలా సంతోషకరం. ఎందుకంటే ఇది ఇంకొక 2-3 నెలలు 6 నెలలు పోతే కానీ అందరికీ అవగాహన రాదు. మొదటి నుంచే కూడా ఈ అవగాహన మొదట్లోనే కూడా డాక్టర్ గారు ఇక్కడ వచ్చిన పేషెంట్లకు తగ్గిన జిఎస్టీ ప్రకారం బిల్లులు ఇస్తున్నారు. కాబట్టి డాక్టర్ గారిని మేము అభినందిస్తున్నాం. ఇదే విధంగా అన్ని హాస్పిటల్లో కూడా కొత్త రేట్ల ప్రకారం బిల్లులు వేసి ఇక్కడికి వచ్చిన పేషెంట్లకు సహకరించాలని ప్రతి హాస్పిటల్ యజమానిని కూడా కోరుతున్నాం. ఎందుకంటే హాస్పిటల్కు చాలామంది ఇబ్బందులు పడి వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు ఏ విధంగా అయితే తగ్గించినారో మీరు కూడా అదే విధంగా తగ్గించి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ
మరి ఒకసారి సాయి మెగా హాస్పిటల్ అమర్నాథ్ రెడ్డి గారికి నమస్కారం తెలియజేస్తాను. చరితమ్మ గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ GST 2 ప్రచారం చేయడం జరిగినది. GST 2 భారతదేశంలోనే ప్రధానమంత్రి గారు అదే మంత్రిమండలి ఒప్పుకున్నది. ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వారిలు అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఒప్పుకొని రాష్ట్రానికి ఆదాయం తక్కువైనా పర్వాలేదు, రాష్ట్ర ప్రజానీకానికి మేము సేవ చేస్తున్నాం అనే మంచి సంకల్పంతో తగ్గించడం జరిగినది. అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి మంచి పెట్టుబడులు, నియామకాలు, ఉద్యోగాలు అన్నీ ఇస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సామాన్య ప్రజానీకానికి ఇంటి సరుకులతో సహా హాస్పిటల్ బిల్లులు, తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్, బట్టలు, వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల మీద కూడా GST తగ్గింది. దాదాపుగా ఒక కుటుంబానికి ₹1,00,000 మేరకు తగ్గుతుంది. ఇదంతా వారికి ఆదాగా అవుతుంది. కొంతమంది మిగిలించుకున్న వాళ్ళు పొదుపులు కట్టుకొని లేదా బ్యాంకులో డిపాజిట్ చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని చేసుకుంటారు. వాళ్ళ పిల్లల చదువులకు కూడా ఉపయోగపడుతుంది. ఇటువంటి GSTని అందరూ సద్వినియోగం చేసుకొని, అదేవిధంగా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు మేము తగ్గిన విధంగానే బిల్స్ ఇస్తున్నామని. మేము మొన్న గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా డిమార్ట్లు వెళ్ళాం, అక్కడ కూడా తగ్గింపు బిల్లు ఇచ్చారు. ఈ విధంగా మేము అందరికీ ఖచ్చితంగా తగ్గింపు బిల్లుతో ఇవ్వాలని చెప్పేసి ప్రజానీకానికి తెలియపరుస్తూ ప్రచారం చేస్తున్నాం. నా పేరు జి నాగముని. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.